గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. నూతన వధువరులు పెళ్ళైన తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళ దాంపత్య జీవితం అన్యోన్యంగా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు? మరి పెళ్ళిళ్ళు చేసుకున్నంత ఆర్భాటంగా ఆ జీవితాలు సుఖంగా సాగటం లేదు అనేది ప్రతి చోట వింటున్నాము, చూస్తున్నాం కూడా. మరి నూతన వధూవరులు ఏం చేస్తే వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది అని తెలియపరచడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే రేచల్. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదమ్మా, మ్యారేజ్ అనగానే నెలల తరబడి షాపింగ్ అని హంగు ఆర్భాటం అట్టహాసంగా కోట్లు ఖర్చు పెట్టి మరీ చేసుకుంటున్నారు. అలాంటి వివాహము పెళ్ళైన కొన్ని మంత్స్కే విడాకులకు దారితీస్తోంది. ఇలాంటి సందర్భాలు కూడా చూస్తున్నాము. దానికి కేటాయించినంత టైము వివాహ బంధంలో కూడా కేటాయించలేకపోతున్నారు. అసలు ఈ నూతన వధూవరులు దాంపత్య జీవితంలో అడుగు పెట్టగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటారు? ఎస్, మీరు అనేది నిజంగా ఈ కాలంలో జరిగేదేనండి. సో మరి ముఖ్యంగా మీరు సంవత్సరాలు నెలలు అంటున్నారు, కొన్ని రోజులు అంటే ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఆ వీడియో వచ్చేదాకా, తర్వాత ఫోటోలు మనకు వచ్చే లోపలే వద్దు బాబు పెట్టేసుకో, మేము డైవర్స్కి అప్లై చేసేస్తున్నాం, మేము కలిసి ఉండట్లేదు అన్న సందర్భాలు కూడా జరుగుతున్నాయి. సో చెప్పేది వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. వద్దు ఫోటోలు అన్నీ అవసరం లేదు, మాకు నీ దగ్గరే పెట్టేసుకుని డబ్బులు తీసేసుకో కావాలంటే, ఎందుకంటే ఈ పెళ్లి పెటాకులు అయిపోయింది అనేసి అట్లాంటి రోజులు కూడా వచ్చాయి మనకి. సో ఇంకా ముందు రోజులు కాదు, ఇప్పుడు గంటలు పొద్దున పెళ్ళి రాత్రి విడిపోతే కూడా మనం ఏం అనలేము. సో ఇవన్నిటికీ ఏంటంటే అమ్మ ముఖ్య కారణము ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోవడం. సో ఎప్పుడైనా సరే పెళ్ళి అయినప్పుడు ఉన్నంత మోజు, ఆ అట్రాక్షను మీకు కాలక్రమేణా ఒక నెల రోజులు, సంవత్సరం ఉంటుంది. దాని తర్వాత రియల్ లైఫ్కు మనము అలవాటు పడాలి కదా. అంటే ఇది వరకు పెళ్ళి అయిన కొత్తలో చాలా నిజంగానే ఓన్లీ నువ్వేం చేయకు, నా ఎదురుగుండా కూర్చో, చక్కగా మేకప్ వేసుకో, కూర్చో, నా అమ్మ చేస్తుంది కదా అంటారా లేదా? ఏమి చేయకంటారు. అట్లాగే హస్బెండ్ కూడా ఒక నెల రోజులు మనం ఇద్దరం ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్ళేసి వస్తామంటారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో అవన్నీ ఏంటంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక టైం దొరికింది అనుకోవాలి. సో మరి ముఖ్యంగా భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు మరి ముఖ్యంగా మీరిద్దరే కూర్చొని మాట్లాడుకోండి. మీరిద్దరే ఏంటి, మన ఇద్దరమే మాట్లాడుకుందాం, మన మధ్యలో మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను చేసింది నీకు నచ్చకపోతే ఇదిగో నాకు నచ్చలేదని నాకు చెప్పు, నేను కరెక్ట్ చేసుకుంటా. ఎస్, కరెక్ట్ చేసుకోవడానికి కూడా నేను రెడీ. అట్లాగే నేను చేసింది నీకు నచ్చకపోతే నువ్వు కరెక్ట్ చేసుకో. అలాంటిది ఉన్నప్పుడు ఇంకొకటి, ఈ చెప్పుడు మాటలు మాత్రం వినొద్దు. నీకు ఆట కదా ఇవన్నీ కాదు కదా, నువ్వు ఎక్కడో నిన్న కనిపించావట కదా కాదు, నువ్వు డైరెక్ట్గా నీకు డౌట్ ఉంటే ఏదన్నా నన్నే అడుగు. సో ఇవన్నిటికీ ఏంటంటే ఈ అపార్థాలు అనేది లేకపోతే ఇద్దరు చాలా బాగుంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో తల్లి తండ్రి ఒకటే అమ్మాయి అయితే పాపం, అంటే మధ్యతరగతి కుటుంబాలైతే ఆ అమ్మాయి మీద ఎడ్యుకేషన్ లోన్ పెట్టేసి దాని తర్వాత ఒక ఇల్లు కట్టుకుందామన్నా కూడా నా పిల్ల ఉద్యోగం చేస్తుంది కదా అంటే, అమ్మ మనకు సొంత ఇల్లు లేదమ్మా, మనం ఒక ఇల్లు కొనుక్కుందాం, నేను లోన్ తీసుకుంటానని చెప్పేసి నిజంగా పిల్లలు అమ్మాయిలు చాలా బాధ్యతగా తల్లిదండ్రిని చాలా సుఖంగా చూడాలి అని, తర్వాత అమ్మ మనకు కారు లేదమ్మా, ఒక కారు కొనుక్కుందామమ్మ అనేసి చాలా బాధ్యతగా ఉంటున్నారు. సో ఇది ఎప్పటి వరకు, పెళ్ళయ్యేంత వరకు. పెళ్ళయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడే నేనేమంటున్నానంటే ఆ ఫ్యామిలీని, భర్తకు సంబంధించిన ఫ్యామిలీని, ఇంపార్టెంట్ వాళ్ళని, అత్తగారిని, మామగారిని, ఒకవేళ ఆడపడుచుంటే ఆడపడుచును, మరి ముఖ్యంగా భర్తను కూడా కూర్చోబెట్టి, బాబు ఇన్ని రోజులు నాకు నేను ఇన్ని రోజులు మా అమ్మ వాళ్ళకి నేను లోన్ తీసుకున్నాను, ఇన్ని రోజులు నేను వాళ్ళతో ఉన్నాను కాబట్టి వాళ్ళకు ప్రతి ఒక్కటి నేనే జరిపాను కాబట్టి ఇప్పుడు ఈ బాధ్యత కూడా నాదే. ఏది, ఆ లోన్ కట్టాల్సిన బాధ్యత కూడా నాదే. నువ్వు మరి దానికి ఒప్పుకుంటావా లేదా? నువ్వు ఒప్పుకోనంటే నేను ఏదో ఒక అరేంజ్మెంట్ చేసుకుంటా. మా అమ్మ వాళ్ళకి, అమ్మ నాకు పెళ్ళి కానంత వరకు నేను బాధ్యత తీసుకున్నాను, మరి మా వారు ఒప్పుకోవటం లేదు అనేసి మీరు మాట్లాడేసుకోండి. ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అట్లాగే ఆ అబ్బాయి కూడా. సో అబ్బాయిలు కూడా ఏంటంటే ఇన్ని రోజులు ఇదిగో నేను మా అమ్మను మా నాన్నను ఇలా చూసుకున్నాను కదా, మా అమ్మ. సో జనరల్గా మరి ముఖ్యంగా అబ్బాయిలు తల్లి ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఇళ్లలో తల్లిదే చాలా పెద్ద బాధ్యత ఉంటుంది ఏ విషయంలో కూడా. సో ఇన్ని రోజులు ఏంటంటే పెళ్లి కాకముందు అమ్మ అని
అమ్మ చుట్టూ తిరిగిన వ్యక్తి. సో ఏ రోజైతే నువ్వు మీ మీ అబ్బాయికి పెళ్లి చేస్తావో ఆ రోజే నువ్వు డిసైడ్ చేసుకోవాలి, మా మా అబ్బాయి ఇది వరకు నాతో గడిపినట్టుగా టైం స్పెండ్ చేయలేడు, అమ్మని నా చుట్టూ తిరగలేడు, ఎందుకంటే ఆయన జీవితంలోకి ఇంకొక అమ్మాయి వచ్చింది కాబట్టి ఇన్ని రోజులు నా బాధ్యతలన్నీ నేను చేసిన బాధ్యతలు కొన్ని తను షేర్ చేసుకుంటుంది. ఏంట్రా పెళ్లి కాగానే పెళ్ళాం చుట్టూ తిరుగుతున్నావు, పొద్దున్న లేయగానే అమ్మ కాఫీ అనేవాడివి, మరి ఇప్పుడు అడగట్లేదు అంటే మరి ఇంకొక భార్య వచ్చింది కదా, చాలా మంది ఉన్నారు ఇలాంటి అమ్మలు కదా, చాలా మంది పెళ్ళెందుకు చేయడము. కాబట్టి మీరు కూడా మెంటల్ గా మీరు తల్లి కూడా, మరి ముఖ్యంగా తల్లి అని ఎందుకు చెప్తానంటే తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లి కూడా పెళ్లి కాగానే అబ్బాయికి పెళ్లి కాగానే కోడలు వచ్చినప్పుడు మీరు కూడా కొన్ని బాధ్యతల నుంచి మీకు వాలంటరీగా తప్పుకోండి. అది ఏంటంటే ఇప్పుడు అమ్మ కాఫీ అనగానే మీరు కాఫీ తీసుకెళ్తే భార్య అనుకుంటే మరి నేనెందుకు, తనకు కూడా ఉంటుంది కదా, నా భర్తకు నేనే నా చేతులతో స్వయంగా వండి పెట్టాలి, తన బట్టలు నేనే ఇది చేయాలి, తనకి ఏం కావాలన్నా బాగోగులు చూసుకోవాలి తనకు ఉంటుంది. మరి ప్రతిదానికి మీ అమ్మ దగ్గరే ఉన్నప్పుడు మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే కొడుక్కి వెంటనే కాఫీ ఇచ్చినంత వేగంగా ఈ అత్త ఎక్స్పెక్ట్ చేస్తుంది కోడలు నాకు తేవాలి. అదే చెప్తున్నా. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క తల్లి, అబ్బాయి తల్లి మరి ముఖ్యంగా మీరు ప్రిపేర్ అయిపోండి. అంతేగాని మా అబ్బాయి మారిపోయాడు నన్ను తీసుకెళ్ళటం లేదు బయటికంటే తీసుకెళ్ళలేడు. ఎందుకంటే ఇప్పుడు ఒకటే వ్యక్తి సేమ్ ఇప్పుడు తల్లిని ఎంత ప్రేమిస్తాడో భార్యను కూడా అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు, భార్యని ఎంత ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువ తల్లి కావాలి అతనికి జీవితంలో. కాబట్టి 2 పడవల మీద ఒక మనిషి ప్రయాణం చేయలేడు. కాబట్టి తల్లి అనేది ఒక పెద్ద మనసుతో అండ్ నాకు చాలా బాధేస్తుంది, మా వాడు అసలు నాతో మాట్లాడటం లేదు, ఎంతసేపు వచ్చి భార్యతో తిరుగుతున్నాడు అంటే ఇన్ని రోజులు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు మీరు చూసుకున్నారు, అయిపోయింది. మీరే వాలంటరీగా మీరు తగ్గిపోతే మీకు ఆ బాధ ఉండదు కదా, అంతే కదా. పెళ్ళైపోయిందమ్మా ఇంకా నాకు బాధ్యత అయిపోయింది, మా వాడికి చక్కగా వండి పెట్టే భార్య దొరికింది. సో ఆ అమ్మాయికి అంటే అనుకూలంగా ఎలా ఉండాలి, అబ్బాయి ఇష్టాలేంటి ఆ ఇష్టాలేంటి అని నువ్వు చెప్పి కూర్చోబెట్టి ఆ కోడలకు చెప్తే వాళ్ళ మధ్యలో అసలు పొరపచ్చలు. కానీ వివాహానికి ముందే అమ్మాయి అబ్బాయి క్లారిటీతో ఉండాలి, మా అమ్మ నాన్నలు మనతో ఉంటారు. ఎలా ఉండాలి, ఒకటే అమ్మాయి అనుకోండి కంపల్సరీగా మరి ఆ అమ్మాయికి కొడుకులు లేరు, ఎవరు లేరు, మరి కూతురిదే బాధ్యత కాబట్టి మా అమ్మ వాళ్ళు నాతోనే ఉంటారు, అది మీకు సమ్మతం. మరి ఇటు అబ్బాయి తరపు కూడా అంతే. సో కాబట్టి ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు నేను మిమ్మల్ని మీ అమ్మా నాన్నను నేను ఎంత ప్రేమిస్తానో అట్లాగే నువ్వు కూడా మా అమ్మా నాన్న, నేను నీ తల్లిదండ్రులను నా తల్లిదండ్రులాగా చూస్తాను, నువ్వు కూడా నా తల్లిదండ్రులాగా చూడంటే అస్సలు గొడవలు ఉండవమ్మా. ఉంటాయా? అస్సలు ఉండవు. అంతే కదా, నేను మీ అమ్మని అమ్మ నాన్న అని పిలుస్తాను, నేను కూడా మీ అమ్మని నాన్నను నువ్వు కూడా అలాగే చూసుకో అంటే అసలు గొడవలే లేవు. ఈరోజు మా నాన్నకు బాగుంటలేదంటే సరే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నేను తీసుకెళ్తా నాన్నను హాస్పిటల్కి అంటే అసలు గొడవే లేదు. ఏంటి మీ నాన్నకి ఎప్పుడు బాగుంటుందా, ఏంటి ఇదే పని అన్నా నీకు, అంతేనే అక్కడే గొడవలు వస్తాయి. కాబట్టి కంపల్సరీగా పెళ్ళి కాకముందే మీరందరు పెళ్ళి అయిన తర్వాత ఒకరు ఓన్లీ మీ ఫ్యామిలీ, మళ్ళీ చెప్తాను ఇంపార్టెంట్, చుట్టాలు పక్కనోళ్ళు పైనోళ్ళు అక్కర్లా. సో ఓన్లీ అంటే మీ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళని మాత్రం కూర్చోబెట్టి మీదేంటి, మీ బాధ్యతలు ఏంటి, మీ బరువులేంటి, మరి మీ తల్లిదండ్రుల బాధ్యత ఎంత అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు మాట్లాడుకున్నారనుకోండి అస్సలు గొడవలే ఉండవు కదా. సో ఇంకో కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా వాడు ఒక్కడే ఉన్నాడు, సో మరి నా మమ్మల్ని చూసుకోక ఎవరిని చూసుకుంటే నేను వెళ్ళిపోతాను అనుకోకుండా తల్లిదండ్రులకు కూడా సలహా ఏంటంటే మీకు ఓపికన్నన్ని రోజులు మీరు మీ పనులు చేసుకోగలిగిన రోజులు మీరు పిల్లల మీద ఆధారపడకుండా సపరేట్గా ఉండండి. ఇంకా తప్పదు, ఇవాళ నేను మంచంలో పడ్డాను, నాకు అసలు గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే కానీ నేను లేవలేను, నన్ను చేపట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్తే కానీ నాకు వీలు కాదన్నప్పుడు కంపల్సరీగా మీరు పిల్లల మీద ఆధారపడండి. ఎవడి కోసం కర్ణోడికి మరి బాధ్యత లేదా, నన్ను చూసుకుంటాడని కూడా మీరు పిల్లలకు బరువుగా అవ్వకండి. మీకు ఓపుకున్నన్ని రోజులు మీరు ఇండిపెండెంట్గా బతకండి. తప్పదన్నప్పుడు ఎందుకంటే మీరు వెళ్ళి వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టినట్టే. అల్టిమేట్గా ఒక పిల్లలే ఒక అబ్బాయే ఒక అమ్మాయి ఉంటే తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత పిల్లలదే. కానీ ఇప్పటి నుంచే వెళ్ళి వాళ్ళ కాళ్ళ మధ్యలో చేతుల మధ్యలో పోయి వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకండి. అలానే ఫ్రీడమ్ ఇస్తే వీళ్ళు ఇష్టారీతిన చేయడం, అదే చెప్తున్నా. అందుకని ప్రతి ఒక్క ఫ్యామిలీ, ఒక భార్యాభర్తలు మరి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు సుఖంగా అంటే అండర్స్టాండింగ్తో ఉండాలి. అంటే ఏదన్నా ఒక సమస్య మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమస్య మనం పోట్లాడుకోవడం అవసరమా, నాకు నీకు నచ్చలేదు కదా ఇంకోసారి చెయ్యనని నిజంగా కొంచెం ఈగో తగ్గించుకోండి.
కదా. Yes. Yes. ఆ 100% ఈగో అనేది ego. తగ్గించుకుంటే ఏంటి నువ్వు లక్ష రూపాయలు సంపాదన, నేను 1,20,000 సంపాదన, నేనే కాదండి ఈ అక్కడ మధ్య కాలం ఎక్కువ ఇదే జరుగుతోంది. డబ్బులది కాదండి అక్కడ ఫైనాన్షియల్. సో నువ్వు నేను భార్యాభర్తలం కదా, మన ఇద్దరం కలిసి ఒక సంసారం అనేది, ఒక కుటుంబం అనేది మనం ఏర్పరచుకుంటున్నాము. ఎస్, నేను వేరే కుటుంబం నుంచి వచ్చాను, నువ్వు కూడా ఒక కుటుంబం వేరే నుంచి వచ్చావు. మన ఇద్దరం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం. ఓకే, అప్పుడు అస్సలు ఇది ఉండవండి. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండ్ లేదో మూడో వ్యక్తి వచ్చేసి అంటారు కదా, ఒక మంటే మండలో మళ్ళీ పెట్రోల్ పోస్తారనమాట. అది కదా. కాబట్టి భార్యాభర్తలు మళ్ళీ చొప్పున సంతోషంగా ఉండాలంటే మీ ఇద్దరు టైం కేటాయించుకోండి. ఏదన్నా ఉంటే ఇమీడియట్గా షేర్ చేసుకోండి. మధ్యలో అటాలు కథాలు అస్సలు మీరు అది నమ్మకుండా ఉన్నన్ని రోజులు చక్కగా సంసారం చేసుకుంటారు, బాగుంటారు. చాలా చక్కగా తెలియపరిచారు విజయ బంగారు గారు. నిజంగా నూతన వధూవరులు వివాహానికి ముందే, వివాహమైన వెంటనే గనక ట్రాన్స్పరెంట్గా ఉండి ఈగోలు తగ్గించుకొని ఒకరికొకరు సర్దుకుపోతే నూతన దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది అని తెలియపరిచారు కదా. ఇది ఇవాల్టి మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు తెలియపరిచిన గోల్డెన్ వర్డ్స్ అండి. దయచేసి ప్రతి ఒక్కరి జీవితంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే.